హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీష్మ ఏకాదశి. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి? భీష్మ ఏకాదశి విశిష్టత, భీష్మ ఏకాదశి కథను ఈరోజు వివరంగా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసం. ఇదే రోజు విష్ణు సహస్రనామ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు భీష్మ ఏకాదశి రోజు. భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని హిందూ సాంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన ఏకాదశి తిథి. అంపశయ్య పైన ఉన్న భీష్ముడు ఈ రోజున కృష్ణుడిని స్తుతించి మోక్షం పొందటం వల్ల దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. అయితే ఈ ఏడాది భీష్మ ఏకాదశి మరి మనకి 2026 జనవరి 29న రావడం అయితే జరిగిందనమాట. మరి భీష్మ ఏకాదశి కథ గురించి వివరంగా తెలుసుకుందాము. మాఘశుక్ల ఏకాదశి తిథినే భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ పితామహుడు ఇదే రోజున పాండవులకు చేసిన మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామం. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి తిథి రోజే శ్రీ విష్ణు సహస్రనామం జయంతిని కూడా జరుపుకుంటారు. అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజున పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామం అందించాడని పురాణ ప్రతీది. అలాగే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను వదిలి మోక్షం పొందిన రోజు కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అంటారు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు హిందువులు. ఈ ఏడాది భీష్మ ఏకాదశి తిథి జనవరి 28వ తేదీ సాయంత్రం 4:35 ప్రారంభమై జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 1:55 ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 29వ తేదీన గురువారం రోజు భీష్మ ఏకాదశిని జరుపుకోవాలి. ఈ రోజునే ఏకాదశి వ్రతం కూడా ఆచరించడం మంచిది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజ అయితే చేయాలి. ఈ ఏకాదశి రోజున భీష్ముడు అంపశయ్యపై ఉండి శ్రీకృష్ణుడు స్తుతించి మోక్షం పొందటం వల్ల ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు రావడం జరిగింది. ఈ ఏకాదశి విజయాన్ని, శత్రు విముక్తిని, విజయాలను అందిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది కాబట్టి స్వర్గలోక ప్రాప్తికి, సంతాన భాగ్యానికి, మనశ్శాంతికి దోహదపడుతుందని ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఈ రోజున విష్ణు సహస్రనామం జయంతి కూడా కావడంతో విష్ణు సహస్రనామం పఠించి ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుందని నమ్మకం. అందుకే దీనిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించటం వల్ల పాపాలు నశించి మోక్షం కలుగుతుందని నమ్మకం. అలాగే ఈ రోజు ఆచరించే ఉపవాసం శత్రువుల బంధనాల నుంచి విముక్తి కలిగించి మనస్సుకి ప్రశాంతతను కలిగిస్తుంది. ఇక భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి తర్పణం వదలటం, దానం చేయటం వల్ల సంతాన భాగ్యం, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష తులసి పూజ చేయటం వంటివి శుభ ఫలితాలను ఇస్తాయి. ఓకే అండి, మరి ఎంతో విశిష్టమైన ఈ యొక్క భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.